స్వాగతం. అన్నం పరబ్రహ్మ స్వరూపమని బోయినపల్లి మార్కెట్ చైర్మన్ ఆనందబాబు, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పేర్కొన్నారు. బాపూజీ నగర్లోని శ్రీదేవి నల్లపోచమ్మ దేవాలయంలో, చిన్నతోకటలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్య పురస్కరించుకొని బుధవారం జరిగిన ప్రత్యేక పూజల్లో వారు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో వారు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్, ఆనందబాబులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి దాతలు ఎవరైనా సరే ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని దాతలను కోరారు. శ్రీ కట్టమైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు జాజుల క్రాంతి మాట్లాడుతూ కట్టమైసమ్మ ఆలయంలో ప్రతి అమావాస్యకు అన్నదానం నిర్వహిస్తున్నామని, ఒక పూట భోజనం ఎంతో విలువైనదని, దాతల సహకారంతో ఎంతో మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నామని, దాతలు ముందుకు వస్తే ఇంకా ఎక్కువ మంది భక్తులకు అన్నదానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలాద్రి, అజిత్, కళ్యాణ్, రామారావు, దుర్గయ్య, వేణు, చిన్నతోకట, శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో జంపన ప్రతాప్, ఆనందబాబుతో పాటు గడ్డి, పద్మావతి, పాండు యాదవులు తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జాజుల విఠలరావు, విజయలక్ష్మి, జాజుల సాయి, రోహిత్, ఇనీష్ గౌడ్, సాయి తేజ గౌడ్, చిన్న యాదవ్, వరప్రసాద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.